హాయ్ అండి. ఏంటా బండి చూపించి మాట్లాడుతున్నారు అనే ఒక చిన్న డౌట్ అయితే మీకు రావచ్చు. ఈ నెల 9వ తారీఖు అండి మాది హెచ్ఎం డీలక్స్ అయితే పోయిందండి. ఎక్కడ పోయిందంటే మా సార్ బీపీఎల్ వర్క్కి అయితే వెళ్తారండి షిఫ్ట్ లెక్క. మాకు తెలిసిన ఒక మెకానిక్ షెడ్లో అయితే ఎప్పుడు కూడా బండి పార్కింగ్ చేసి వెళ్తూ ఉంటారండి. నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చి చూసుకునేసరికి పొద్దున్నే మా బండి అయితే లేదండి. షెడ్లో ఉండే అన్నయ్య ఉంటారు కదా, ఆ అన్నయ్యని అయితే అడిగితే అన్నారు కదా, బండి అయితే ఇక్కడెక్కడ ఉంటుందమ్మా చూసుకోండి అనేసి అన్నారు. తెల్లారి బండి చూసుకునేసరికి మా బండి చుట్టుపక్కలంతా వెతికారు, అయినా దొరకలేదు. దొరకలేదనేసి చుట్టుపక్కల వాళ్ళందరికీ అన్నయ్య ఇట్లా బండి మిస్ అయిందనేసి కూడా చెప్పారు. ఆ అన్నయ్యలందరూ కూడా హెల్ప్ చేశారు మాకు, అయినా దొరకలేదు. బండి పోయిందనేసి అందరూ కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ స్టేషన్లో అంటా ఉంటే మాకు దగ్గరలో ఉన్న బూర్గంపాటి స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇక మీ బండి దొరకదు, పోయింది కదా, ఇక వదిలేసుకోవటమే, ఇలా చాలా బండ్లు కూడా పోతున్నాయి ఊర్లో అనేసి అన్నారు. అయితే పోయిన తర్వాత 21వ తారీఖు మాకు నైట్ ఇల్లందు మహబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి అయితే కాల్ అయితే చేశారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి అయితే కాల్ అయితే వచ్చిందండి మాకు. ఎస్ఐ సార్ ఫోన్ చేశారు. అమ్మ మీ బండి అయితే సేఫ్గా ఇక్కడ ఉందమ్మా, పొద్దున్నే మార్నింగ్ వచ్చి తీసుకెళ్ళండి అనేసి అన్నారు. 22వ తారీఖు మా సార్ అయితే వెళ్ళారు, బండి తీసుకురావడం జరిగింది. పోయిన బండి పోయిందని ఎంత బాధతో ఉన్నామో, వచ్చిందనే బండి తిరిగి వచ్చిందనే సంతోషం కూడా అంతే ఉందండి మాకు. కాకపోతే ఎవరో అయితే బండి తీసుకెళ్ళిన వ్యక్తి అయితే దొరకలేదు మాకు. ఈ బండి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాము. ఎంతైనా మనం కష్టపడ్డ సొమ్ము కదండి, ఎక్కడికి వృధా పోదు. కాకపోతే ముందైతే డూము అద్దమే లైటింగ్ అద్దం అయితే పగలగొట్టారు, ఆరన్ కూడా విరగొట్టేశారండి, నెంబర్ ప్లేట్ కూడా విరిచిపడేశారు. చూడండి అండి, నెంబర్ ప్లేట్ కూడా విరిచిపడేశారండి. ఇగో ఇలా చేశారండి బండిని మొత్తం. ఫైనల్గా అయితే మా బండి అయితే సేఫ్గానే ఇంటికి వచ్చింది. దొరకదనేసి ఆశ కూడా వదిలేసుకున్నామండి మేము. ఎంతైనా మన కష్టార్జితం కదండి. చాలా హ్యాపీగా ఉంది బండి వచ్చినందుకు. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.